రామరాజు అయితే బియ్యం లోడ్ దింపడానికి ఒక ఏరియాకి అయితే వెళ్తాడనమాట. లోడ్ దింపడంతో ఇంకా ఎర్లీ మార్నింగ్ దింపడంతో ఏమైపోతుందంటే ఇంకా బాగా ఆకలేస్తుందండి. ఆ పక్కన ఎక్కడ టిఫిన్స్ ఉన్నాయేమో అని చెప్పేసి రామరాజు అయితే వెతుకుతూ ఉంటాడు. అటు పక్క అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందన్నమాట. వల్లి వాళ్ళ నాన్న అక్కడ టిఫిన్ అయితే ఇడ్లీ దోశ అయితే అమ్ముతూ కనిపిస్తాడనమాట. అటువైపు మల్లుకొని ఉంటాడు. ఈయన రామరాజు గారు అయితే వెళ్ళేసేసి టిఫిన్ కట్టయ్యా అంటే ఎంత కావాలి అని చెప్పి ఈ పక్కకు మళ్తాడనమాట. మళ్ళడంతో ఈయన చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు. ఈయనేంటి కోటీశ్వర్లు కదా, ఇడ్లీ అమ్మడం ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. షాక్ అయిపోయి బావగారు మీరేంటి ఇక్కడ ఉన్నారు అంటే, బావగారా ఎవరు మీరు అని చెప్పేసి ప్లేట్ తిప్పేస్తాడు. అంటే ఎవరో అన్నట్టుగా క్రియేట్ చేసేసేసి నేనుగా ఎవరండి మీరు ఇడ్లీ ఎంతకు కావాలి అన్నట్టుగా అంటే ఆ కోటీశ్వర్లు అతను నేను కాదు అన్నట్టుగా అక్కడ క్రియేట్ చేస్తాడనమాట వల్లి వాళ్ళ నాన్న. అక్కడి నుంచి రామరాజు డౌట్గా ఇంకా అక్కడ టిఫిన్ తినేసేసి బయటకు వస్తాడు. వచ్చి ఇంట్లో వల్లి వాళ్ళని వల్లి మీ నాన్న ఏంటి అక్కడ ఇడ్లీ, మా నాన్నగారు ఏంటండి ఇడ్లీ అమ్మేది, మా నాన్న బిజినెస్ చేస్తారు కదా అని చెప్పేసి వల్లి అయితే మాటలైతే చెప్తుంది. ఇంకా రామరాజు గారు అయితే ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇడ్లీ అమ్మేది ఎవరు, ఇక్కడ ఉన్న వియంకులు గారు ఏంది అనేసి ఆలోచిస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.